హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం బిగినర్స్ కోసం కీవర్డ్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. సో కీవర్డ్స్ అని ఎందుకు చెప్తానంటే అండి, సో ఈ కీవర్డ్స్ ఉన్నాయి చూసారండి, పైథాన్లో కొన్ని డిఫాల్ట్గా ఉంటాయండి. ఇలాంటి కీవర్డ్స్ అన్నీ కూడా మనం ఫంక్షన్స్ రాస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటామండి. అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం అనమాట. దానికి 5ని అసైన్ చేసాం. ఇప్పుడు ఎక్స్ అని ప్రింట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఆ 5 ప్రింట్ అవుతుంది. సో ఈ ఎక్స్ ప్లేస్లో అండి మనం వేరియబుల్స్ తీసుకుంటున్నాం కదండి, ఆ వేరియబుల్ నేమ్స్ ఈ కీవర్డ్స్ని యూజ్ చేయకూడదండి. అందుకే నేను కీవర్డ్స్ గురించి చెప్తున్నాను. అయితే ఈ కీవర్డ్స్ కూడా మనకి ఏంటి, అసలు ఏమేమి ఉంటాయి అని తెలుసుకోవాలి అని అంటే, మనకి హెల్ప్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. హెల్ప్ అనే ఫంక్షన్స్ని యూజ్ చేసి దాని ద్వారా మనకి ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి కూడా ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకే, సో ఇప్పుడు నేను హెల్ప్ని రన్ చేస్తానండి, ఫంక్షన్ని చూసారా. ఫంక్షన్ రన్ చేయగానే ఒక ఇన్పుట్ బాక్స్ వచ్చింది నాకు. అందులో ఏదో ఒకటి టైప్ చేయమని చెప్పేసి అడుగుతుందండి. అయితే ఏం టైప్ చేయాలని ఈ మెసేజ్ చదివితే మీకు అర్థమవుతుందండి. సో ఓకే, టు గెట్ ఎ లిస్ట్ ఆఫ్ అవైలబుల్ మాడ్యూల్స్, కీవర్డ్స్, సింబల్స్ ఆర్ టాపిక్స్. ఓకే, టైప్ ఇలాగైనా సో మనం ఏది టైప్ చేస్తే ఆ లిస్టు వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చిందండి. ఓకే, దీన్నే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి. ఓకే, పేస్ట్ చేసి ఎంటర్ చేస్తున్నా. చూసారని ఎంటర్ చేయగానే హియర్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ పైథాన్ కీవర్డ్స్. ఎంటర్ ఎనీ కీవర్డ్ టు గెట్ మోర్ హెల్ప్. సో ఇవి కీవర్డ్స్ అండి. మొత్తం టోటల్ 35 కీవర్డ్స్ ఉంటాయండి. సో ప్రతి కీవర్డ్ గురించి ఈ హెల్ప్లో కానీ మనం ఫాల్స్ అన్నాం అనుకోండి, ఫాల్స్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే కంటిన్యూ అంటే ఏంటి, అసలు ఎందుకు, దాని ఫంక్షన్ ఏముంది, అలా ప్రతి కీవర్డ్ గురించి ప్రతిదీ కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఇది. సో ప్రతి కీవర్డ్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇఫ్ అని కొట్టానండి. సో ఇఫ్ అని కొట్టి దాని గురించి అడిగాను అనుకోండి, చూసారా మీకు ఇక్కడ దాని ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ద ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కండిషనల్ ఎగ్జిక్యూషన్. చూసారా ఇక్కడ. సో అలాగా ప్రతి ఒక్కటి చూడండి, ఇఫ్లో మనం వాడాల్సిన అనమాట. చూడు, ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ ఈ 3 వాడచ్చు. ఓకే, ఇక్కడ రెండింటి కూడా అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే అండి, మనం ఏవైతే కండిషన్ రాయొచ్చో ఈ కండిషను ఎఫ్లోను ఎల్ఇఫ్లోను రాయొచ్చు, కానీ దీంట్లో మాత్రం కండిషన్ రాయలేమన్నమాట. సో అలా ప్రతిదానికి కూడా మీరు ఒక కీవర్డ్ని అక్కడ ఇచ్చి, ఇక్కడ మనకు ఇన్పుట్ బాక్స్ ఉంది కదండి, ఇదిగోండి ఇన్పుట్ బాక్స్లో ఇచ్చి ప్రతి కీవర్డ్ గురించి తెలుసుకోవచ్చండి. అసలు ఎందుకు ఉపయోగిస్తామని ప్రతి కీవర్డ్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న 35 కీవర్డ్స్ గురించి కూడా. సో ఈ కీవర్డ్స్ గురించి ప్రతిదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. రీజన్ ఏంటంటే, మనం చేసే ఫంక్షన్లో ప్రతి ఒక్క ఫంక్షన్లో అంటే ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట ఏదో ఒక కీవర్డ్ మనకి యూజ్ చేస్తూనే ఉంటాం అనమాట. అందుకనే ప్రతి కీవర్డ్ గురించి నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి మీకు. సో ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసి మీకు ఓవరాల్గా అంటే మన కీవర్డ్స్ ఏంటి అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ హెల్ప్ని యూజ్ చేసి ప్రతి కీవర్డ్ని టైప్ చేసి దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ చదివారంటే ఒక అవగాహన వస్తుందండి ప్రతి కీవర్డ్ మీద. సో కీవర్డ్స్ని ఎందుకు యూజ్ చేయకూడదు అన్న విషయం మీద వస్తే, ఇక్కడ చూడండి కీవర్డ్స్, నేను ఇందులో ఉన్న ఒక కీవర్డ్ని టైప్ చేస్తున్నానండి. ఇందులో ఉన్న కీవర్డ్. ఓకే, చూడండి ఇందులో ఉన్న కీవర్డ్ వేరియబుల్ నేమ్ కింద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 5 అన్నాను అనుకోండి, ఇక్కడ నేను ఎక్స్ అని అన్నాం. ఓకే, ఎక్స్ అని అనకుండా ఆ కీవర్డ్స్లో ఒక కీవర్డ్ నేమ్ యూజ్ చేస్తానండి. సో డెఫ్ అని యూజ్ చేస్తా. సరే, డెఫ్ అని ఈక్వల్ టు అనగానే డెఫ్ చూసారా మీరు, ఒక నార్మల్ వేరియబుల్ అసైన్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కాదు, ఒక వర్డ్ రాస్తాను, నెంబర్ ఈక్వల్ టు 5. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, డెఫ్ అనేది హైలైట్ అయిందండి. సో నేను జూపిటర్ వాడుతున్నానండి. జూపిటర్లో నాకు ఒకవేళ నేను కీవర్డ్ వాడానంటే ఆటోమేటిక్గా గ్రీన్లో హైలైట్ అవుతుంది నాకు. సో మీరు వేరే ఇంటర్ఫేస్ ఏదైనా వాడితే దాని పరంగా ఉంటుంది అనమాట అండి. సో దీంట్లో అయితే నాకు తెలిసిందని చెప్తున్నానండి. ఓకే అండి. సో అలాగా మీరు ఏ కీవర్డ్ వాడినా, ఒకవేళ ఇఫ్ వాడారనుకోండి చూసారా హైలైట్ అయింది, ఫ్రమ్ వాడారనుకోండి హైలైట్. అలాగే మీరు ఏ కీవర్డ్ అయినా సరే వేరియబుల్ కింద వాడితే ఆటోమేటిక్గా హైలైట్ అవుతుందండి. సో అలాంటి కీవర్డ్స్ని మీరు వేరియబుల్ కింద యూజ్ చేయకూడదు అనమాట. సో కేవలం దానికోసమే మీ కీవర్డ్స్ గురించి చెప్తున్నానండి మీకు, అంతకంటే ఏం లేదు. సో ప్రతి కీవర్డ్ గురించి మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు ఈజీగానే ఉంటుందండి, పెద్ద కష్టాలు ఏముండవు ఇందులో. సో కొంచెం తెలుసుకుంటే చాలండి. మన ఫంక్షన్స్ యూజ్ చేస్తాం కదా, ఆ ఫంక్షన్లో యూజ్ చేసినప్పుడు ఓకే ఇది ఇలా ఎందుకు యూజ్ చేశాను, ఫర్ ఎందుకు యూజ్ చేశాను, ఇఫ్ ఎందుకు యూజ్ చేశాను, ఇన్ ఎందుకు యూజ్ చేశాను, దీని మీనింగ్ తెలుసుకుంటే తెలిసిపోతుందండి. ఫాల్స్ అన్నాం అనుకోండి, మన తెలుగులో మీనింగ్ ఏంటండి, ఫాల్స్ అంటే తప్పు,
ఓకే. సో అంటే తప్పు స్టేట్మెంట్ ఇది ఇస్తుంది. చూసారా, నన్ను అంటే ఏం లేదు, ట్రూ. దాని మీనింగ్ని బట్టే మనకి అదే ఫంక్షన్ జరుగుతుందండి. అండ్ ఓకే, మరియు యాజ్, అంటే యాజ్ అంటే ఒక నిక్ నేమ్ ఇచ్చినట్టు అనమాట. ఒక పేరు ఇచ్చి యాజ్ ఇలా పిలుస్తున్నాను అనమాట, అలాగనమాట. అలా ప్రతి దానికి మీరు అన్ని ప్రతి వర్డు ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా వీటి గురించి మనకు తెలిసిపోతుంది అనమాట. అంతకంటే ఏం కాదు. సో మీరు చేయవలసిన విషయం ఏంటంటే, మనం ఫంక్షన్ రాసేటప్పుడు ఈ కీవర్డ్స్ని వేరియబుల్స్ కింద తీసుకోకూడదండి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. సో అదండి, నాకు తెలిసింది నేను చెప్పానండి. నాకు తెలియదు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.